ఇరాన్తో యుద్ధంలో దాదాపు ఏకాకిగా మిగిలిపోయిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వరం మారిందా? ఇరాన్పై యుద్ధానికి దిగడమే కాక నెక్స్ట్ క్యూబా అని గర్జించిన గొంతు మూగపోయిందా? ఇరాన్తో 15 షరతులతో కూడిన రాజతంత్రం కొనసాగిస్తూనే అదనంగా 1000 మంది సైనికులను పంపడం వెనుక మతలబేంటి? అటు శాంతి చర్చలంటూనే ఇటు దూకుడు పెంచడం వెనుక ఆంతర్యమేంటి? తాజా ట్రంప్ ఎత్తుగడలు యుద్ధాన్ని ఆపగలవా? యుద్ధ వాతావరణానికి మరింత ఆజ్యం పోస్తాయా? లెట్స్ వాచ్ దిస్. ఇవి ఇరాన్కు అమెరికా పంపిన సీజ్ ఫైర్ షరతులు. అవును, 26 రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఆపేందుకు 15 పాయింట్ల కాల్పుల విరమణ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేశారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలకు ట్రంప్ స్కెచ్ వేసినట్టు అంతర్జాతీయ మీడియా కథనాల ఆధారంగా తెలుస్తోంది. పాకిస్తాన్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య కొత్తగా చర్చలు జరపనున్నారని తెలుస్తోంది. ఇందుకు పాక్ కూడా అంగీకరించినట్టు వార్తలొస్తున్నాయి. ఈ సందర్భంగా ఇరాన్కు అమెరికా పెట్టిన ఆ 15 షరతులు ఇలా ఉన్నాయి. ఇరాన్ తన ప్రస్తుత అణుసామర్థ్యాన్ని పూర్తిగా రద్దు చేయాలి. భవిష్యత్తులో అణు ఆయుధాలు తయారు చేయబోమని హామీ ఇవ్వాలి. ఇరాన్ భూభాగంలో యురేనియం శుద్ధి చేయకూడదని షరతు పెట్టారు. 60% శుద్ధి చేసిన సుమారు 450 కిలోల యురేనియాన్ని ఐఏఈకు అప్పగించాలి. నాటాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డో అణు కేంద్రాలుగా శాశ్వతంగా తొలగించాలి. ఐఏఈఏకి పూర్తి అనుమతులు, పర్యవేక్షణ హక్కులు ఇవ్వాలని కండిషన్ పెట్టింది అమెరికా. ప్రాంతీయంగా ఉన్న తన మద్దతు గ్రూపులను విడిచిపెట్టాలి. ఆ గ్రూపులకు నిధులు, ఆయుధాలు అందించడం నిలిపివేయాలి. హర్ముజ్ జలసంధి ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండాలి. ఇరాన్ క్షిపణి ప్రోగ్రాంను పరిమితం చెయ్యాలి. భవిష్యత్తులో క్షిపణులను స్వీయ రక్షణ కోసమే ఉపయోగించాలి. ఈ కండిషన్లను ఒప్పుకుంటే ఇరాన్పై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తామని ట్రంప్ భరోసా ఇచ్చారు. అలాగే విద్యుత్ ఉత్పత్తి వంటి సివిలియన్ అణు కార్యక్రమాల్లో అమెరికా సాయం చేస్తుందన్నారు. ఈ ఒప్పందాలను ఉల్లంఘిస్తే మళ్లీ ఆంక్షలు విధించి స్నాప్ బ్యాక్ విధానాన్ని తొలగిస్తామని చెప్పుకొచ్చారు ట్రంప్. 4 రోజుల సీజ్ ఫైర్ సమయంలో షరతులపై చర్చలు జరిపి ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రించడంతో పాటు ఆంక్షలు ఎత్తివేయనున్నారు. మరోవైపు ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ, పెంటగాన్ కీలక చర్చలు జరుపుతోంది. పశ్చిమాసియాలో సుమారు 50,000 మంది అమెరికా సైనికులు మోహరించినప్పటికీ అదనంగా మరో 1000 మంది సైనికులను పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే 2 మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్లను కూడా పంపించే ప్రక్రియలో అమెరికా ఉందని సమాచారం. దీని ద్వారా మరో 5,000 మంది మెరైన్లు, వేలాది నౌకాదళ సిబ్బంది పశ్చిమాసియా ప్రాంతానికి చేరుకుంటారు. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే ఓవైపు చర్చలకు సిద్ధమవుతూనే మరోవైపు యుద్ధానికి కూడా అగ్రరాజ్యం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. తాజా షరతులు ఇజ్రాయెల్ అధికారులను కూడా ఆశ్చర్యానికే గురిచేశాయట. ఎందుకంటే ఇప్పటివరకు ఇరాన్పై కఠిన చర్యలు కొనసాగించాలని కోరుతుండగా అకస్మాత్తుగా అమెరికా సీజ్ ఫైర్ ప్రతిపాదన చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఓవైపు చర్చలు, మరోవైపు సైనిక బలగాల పెంపు. ఈ 2 మార్గాలను ఒకేసారి కొనసాగించడం ద్వారా ట్రంప్ తన అనుకూల పరిస్థితులు సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు. ఇదంతా డొనాల్డ్ ట్రంప్ వ్యూహాత్మకంగా తీసుకున్న అడుగులుగానే విశ్లేషిస్తున్నారు అంతర్జాతీయ నిపుణులు. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ ప్రకటించారు. యుద్ధానికి ముగింపు పలకడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని తేల్చి చెప్పారు. మొత్తం మీద శాంతి చర్చలకు ప్రయత్నిస్తున్న ట్రంప్ అదనపు సైనిక బలగాలను మోహరింపచేయడంపై అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. భవిష్యత్తులో పరిస్థితులు ఏ దిశగా మలుపు తిరుగుతున్నాయో ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రంప్ షరతులు ఇలా ఉంటే అమెరికా శత్రుదేశం ఇరాన్ ఘాటుగా రిప్లై ఎక్కుపెట్టింది. అమెరికా హెచ్చరికలకు తలొగ్గేదే లేదని స్పష్టం చేసింది ఇరాన్ ప్రభుత్వం. ఒకవేళ తమ విద్యుత్ కేంద్రాలపై దాడులు జరిగితే తమ ప్రాంతంలోని అమెరికాకు చెందిన ఇంధన, సమాచార సాంకేతిక, నీటి శుద్ధి కేంద్రాలపై తాము కూడా దాడులు చేస్తామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. అమెరికా దాడులకు దిగితే హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని, తమ విద్యుత్ కేంద్రాలను తిరిగి నిర్మించే వరకు దానిని తెరవబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ ప్రతినిధులతో చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయని ట్రంప్ ప్రకటించినప్పటికీ ఆ వార్తలను ఇరాన్ అధికారులు కొట్టిపారేశారు. అమెరికాతో తాము ఎలాంటి చర్చలు జరపడం లేదని తేల్చి చెప్పారు. అలాగే ఎటువంటి షరతులు లేకుండా లొంగిపోవాలన్న ట్రంప్ డిమాండ్ను ఇరాన్ తోసిపుచ్చింది. తమ హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని, అమెరికా బెదిరింపులకు తలొగ్గమని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇరాన్ అధికారుల వ్యాఖ్యలు ట్రంప్ వ్యాఖ్యలకు భిన్నంగా ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దురాక్రమణకు వారు పశ్చాత్తాప పడే వరకు తమ ప్రతీకార దాడులు కొనసాగుతూనే ఉంటాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. ఇరాన్ పౌర, రక్షణ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయడమే ఈ ప్రాంతంలో అస్థిరతకు కారణమని అరాగ్చీ చెప్పారు. ఇరాన్ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడం తమ మొదటి ప్రాధాన్యమని చెప్పుకొచ్చారు. హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో పాటు తమ చర్యలన్నీ అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఉన్నాయని చెప్పారు అరాగ్చీ. ఇదిలా ఉంటే అమెరికా సీజ్ ఫైర్ ప్లాన్పై ఐఆర్జీసీ ఘాటుగా స్పందించింది.
అమెరికా ఓటమిని శాంతి ఒప్పందంగా పిలవొద్దని హితవు పలికింది. ఇరాన్ ప్రాంతంలో అమెరికా పెట్టుబడులను అంగీకరించబోమని ఐఆర్జీసీ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. యుద్ధం ముగింపుపై అమెరికాతో చర్చల వార్తలను కూడా ఆయన ఖండించారు. ఇరాన్తో మధ్యవర్తిత్వం నిలుపుతామని ప్రగల్భాలు పలుకుతున్న పాకిస్తాన్కు పరాభవం ఎదురైంది. హర్ముజ్ జలసంధిలో పాక్ నౌకను అడ్డుకున్న ఇరాన్ ఆ దేశానికి షాక్ ఇచ్చింది. ఇరాన్లోని హర్ముజ్ జలసంధి వద్ద అనుమతి లేకుండా ప్రయాణించడానికి ప్రయత్నించిన కంటైనర్ నౌక సిలెన్ను ఇరాన్ నావికాదళం వెనక్కి తిప్పింది. ఈ నౌక కరాచీ వెళ్తుండగా అవసరమైన అనుమతులు లేకపోవడంతో ఇరాన్ అధికారుల చర్యలు అంతర్జాతీయ వాణిజ్యంపై దృష్టిని ఆకర్షించాయి. ఈ ఘటనతో పాకిస్తాన్కు వెళ్తున్న వాణిజ్య నౌకలపై ప్రభావం పడే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఇరాన్ తాజా నిర్ణయం ద్వారా 2 ముఖ్యమైన సందేశాలు ఇచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సముద్ర మార్గాలపై తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటుందనే సంకేతం ఇచ్చిందంటున్నారు. దీంతో పాటు ప్రాంతీయ ఘర్షణల మధ్య తన నియంత్రణను మరింత బలపరుస్తుందనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది. ఫలితంగా పాకిస్తాన్, ఇతర వాణిజ్య భాగస్వాములు ఈ సంఘటనను గమనించి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఇరాన్తో సమన్వయం పెంచుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంతర్జాతీయ పరిశీలకులు.